హలో హాయ్ ఎవ్రీవన్ నమస్తే నేను మీ జ్యోతి ఈరోజు మన వీడియో వచ్చేసరికి సింపుల్ టేస్టీ గ్రీన్ చికెన్ ఫ్రై చేశానండి. అదిరిపోతుంది. ఎలా చేస్తానో చూపిస్తానండి. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, 4-5 పచ్చిమిరకాయలు తీసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందామండి. చూసారు కదా, పేస్ట్ అలా పక్కన పెట్టేసుకుంటే ఇంకా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి 1 కప్పు ఆయిల్ వేసి 1 కప్పు ఆనియన్స్, 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత నేనైతే 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా వాటర్లో కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్ బాగా కుక్ అయిన తర్వాత చికెన్ అంతా వేసేసి గంటతో అలా కలుపుకుంటే ఆ మసాలా ఫ్లేవర్ అనేది అల్లం పేస్ట్ ఫ్లేవరు చికెన్కి బాగా పడుతుంది కదండి. ఒకసారి అట్లా కలిపిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసి మంచిగా కలిపి ఇంకా మూత పెట్టేసుకుందామండి. 10-15 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. అదేనండి, మీడియం మంట మీద కుక్ చేసుకోవాలి. ఇంకా మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుని అడుగునేమన్నా మాడుతుందేమని, ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి చాలా త్వరగానే అయిపోతుందండి ఫ్రై. చూసారు కదా, గోల్డెన్ కలర్లో వచ్చేసాయి చికెన్. ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయండి. ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. చూసారు కదా, ఇంక ఇప్పుడు మనం ముందే మిక్సీ పట్టుకున్నాం కదండి గ్రీన్ చికెన్కి కావాల్సిన మసాలాలన్నీ ఆ పేస్ట్ మొత్తం వేసేసి అట్లా కలిపేసుకుంటే ఇప్పుడు నీరుగా ఉంటుంది కదండి. ఆ పేస్ట్ మసాలా అంతా పచ్చివాసన పోయేదాకా బాగా కుక్ చేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అనేది చికెన్కి బాగా పట్టాలి కదా, గ్రీన్ చికెన్ ఫ్లేవర్. అందుకని కాసేపు అట్లా కుక్ చేయండి. ఒక 5 నిమిషాలు పర్వాలేదు. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి గ్రీన్ చికెన్ స్మెల్ అయితే భలే వస్తుందండి. ఇంకా లాస్ట్లో ఒక 5 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసే ముందు 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసి మంచిగా కలుపుకుంటే, ఎక్కువ కలపకండి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి తెలియదంటే ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై కుక్ అయిపోయిందండి. గ్రీన్ చికెన్ ఫ్రై రెడీ. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. స్మెల్ అయితే అదిరిపోతుందండి. మీ ఇంట్లో కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఒకసారి ఎలాగుందో టేస్ట్ చేస్తాను రండి. నేనైతే వేడివేడిగా అన్నం పెట్టుకున్నానండి, ఎప్పుడెప్పుడు తిందామా అని. మంచిగా వైట్ రైస్లో గ్రీన్ చికెన్ ఫ్రై చేసుకొని ఒక పక్క ఆనియన్స్, ఒక పక్క నిమ్మకాయ పెట్టుకొని తింటే అబ్బా ఎంత బాగుంటుందోనండి. మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.